గత 2 రోజుల నుంచి కురుస్తున్న భారీ వర్షాలకు మున్సిపల్ పరిధిలోని లోతట్టు ప్రాంతాల్లో మున్సిపల్ అధికారులు చర్యలు చేపట్టారని, అదేవిధంగా శ్రావణ మాసం మొదలవుతున్న తరుణంలో అన్ని దేవాలయాల పరిసరాల ప్రాంతాలలో పారిశుద్ధ పనులను నిర్వహించాలని తాండూరు పట్టణ బీజేపీ నేతలు పేర్కొన్నారు. బుధవారం తాండూరు పట్టణ బీజేపీ అధ్యక్షులు నాగరం మల్లేశం ఆధ్వర్యంలో బీజేపీ నాయకులు మున్సిపల్ కమిషనర్ విక్రమ్ సింహారెడ్డికి మున్సిపల్ అధికారుల చర్యలపై వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా పట్టణ అధ్యక్షులు నాగరం మల్లేశం, బీజేపీ నాయకులు భద్రేశ్వర్, అంతారాం, లలిత మాట్లాడుతూ వర్షాకాలం నేపథ్యంలో కురుస్తున్న వర్షాల కారణంగా లోతట్టు ప్రాంతాలన్నీ వరద నీటితో నిండుకుంటాయని, వాటిని తొలగించాలని, అదేవిధంగా వ్యాధులు వ్యాపించే ప్రమాదం ఉన్నందున ముందస్తుగా బ్లీచింగ్ పౌడర్, దోమల నివారణ మందులను పిచికారీ చేయాలన్నారు. అదేవిధంగా శ్రావణ మాసంలో కూడా దేవాలయ పరిసర ప్రాంతాలలో పారిశుద్ధ పనులను చేపట్టాలన్నారు. ఈ వర్షాకాలం రావడం వల్ల లోతట్టు ప్రాంతాల్లో నీళ్లు బాగా పేరుకొని పోయి ఇళ్లల్లోకి చొరబడడం వల్ల చాలా ఇబ్బందులు పడుతున్నారు ప్రజలు. అట్లా కావడానికి కారణం ఏంటంటే కుంటలు, చెరువులు అన్నీ కూడా కబ్జాలు చేసుకొని కట్టడాలు చేయడం వల్ల ఆ నీళ్లు బయటికి వచ్చి ఇళ్లల్లోకి చేరుతున్నాయి. మరి దీనిపైన మున్సిపల్ కమిషనర్ గారు ఆలోచన చేసి ఎక్కడ సిబ్బందిని అక్కడ ఏర్పాటు చేసి ఈ 2-3 రోజుల్లో వాటిని శుభ్రపరిచి వాటిలో స్మెల్ రాకుండా ట్యాబ్లెట్లు వేయమని, అదే రకంగా దోమలు, ఈగలు ఉండకుండా బ్లీచింగ్ పౌడర్ కూడా సరఫరా చేసి వార్డులలో ఎక్కడ చెత్త చెదారం ఉంటే అది తీసేసి ఆ ప్లేస్లో దోమల మందు కూడా వేయమని, అదే రకంగా నీళ్ళు అయితే ఒక్కొక్క వార్డులో నెలల తరబడి కూడా నీళ్లు రావడం లేదు. గతంలో 4-5 ఫీట్ల లోతున్నా కానీ ఆ నీళ్ళు వస్తున్నాయి, కానీ ఈ కొత్త పైప్ లైన్ వాటర్ ఎవరి దగ్గర కూడా చేరట్లేదు. దానిపై నుండి ఒక బరువైన లారీ పోతే పైపులు పలిగేటట్లాంటి పరిస్థితిలో కలెక్షన్లు ఇచ్చారు. మరి రాత్రి పూటల్లో వర్షాలు రావడం వల్ల జనము ఆ లోతట్టు ప్రాంతాల్లో కానీ వార్డులలో కానీ ఇంటికి వెళ్తుంటే పాములు లాంటివి కాళ్లకు తగులుతున్నాయి. కాబట్టి లైట్లు, వీధి లైట్లు కూడా రిపేరింగ్ చేయించగలరని, అదే రకంగా శ్రావణ మాస సందర్భంగా ప్రతి వార్డులో కూడా గుళ్ళుంటాయి కాబట్టి ఆ గుళ్లకు వారంలో 2 సార్లైనా శుభ్రపరిచి ఆ గుడి గుడి చుట్టూ కూడా బ్లీచింగ్ పౌడరు వేయవలసిందిగా కోరుకుంటూ, చాలా సమస్యలు ఉన్నాయి కానీ కొంచెమైనా మనమందరం ఒక మున్సిపాలిటీ కాకుండా మనమందరం కూడా ఒక మాట మీద ఉండి కుల మత భేదం లేకుండా అందరం కలిసి మనది మనం శుభ్రపరచుకున్నా అది శుభ్రపడుతుంది. ఎన్నిసార్లు ఏ లెటర్ ఇచ్చినా అది అంతటితోనే సరిపోతుంది. కాబట్టి అందరం కూడా మన తాండూరును శుభ్రపరచుకోవాలంటే అందరం కూడా ఈ పని చేసుకోవాల్సి వస్తుంది. ఏవైనా కాని పక్షంలో కమిషనర్ గారికి చెప్పండి, చేయకపోతే ఆ సమయంలో మేము కూడా మీతో పాటు కలిసి వస్తాము. ఈ రోగాలు ప్రబలకుండా ఉండడానికి ఇట్లాంటి చర్యలు మనం తీసుకోవాల్సి వస్తుంది. కాబట్టి అందరం ఆరోగ్యంగా ఉండాలని అంటే ఇట్లాంటి పనులు మనం చేసుకుంటూ ఉంటేనే వాళ్ళ చెవి దాకా వచ్చి చెవిలో నినాదం చెప్పినట్టు అయితేనే వాళ్ళు 1-10 సార్లు చెప్తే కానీ వినరు మున్సిపల్ కమిషనర్ గారు. కాబట్టి ఇప్పుడు మేము బీజేపీ భారతీయ జనతా పార్టీ నుండి లెటర్ ఇవ్వడం జరిగింది. 2-3 రోజుల్లో ఈ చెప్పిన పనులని చేయకపోతే పెద్ద ఎత్తున వచ్చి మళ్ళీ ఒక మెమరాండం ఇచ్చి మేము ఇక్కడే కూర్చుంటాము. కాబట్టి మీరు కూడా అందరూ కూడా ఒకవేళ మీకు మీ వార్డు శుభ్రపరచుకోవాలంటే మీరు కూడా ఫలానా టైం మేము వాట్సాప్ కానీ స్టేటస్లో కానీ పెడతాము. ఆ టైంలో మీరందరూ కూడా వచ్చి ఇక్కడ మాకు సహకరించినట్లయితే మన తాండూరును మనం బాగుపరుచుకుంటామని తెలియపరచుకుంటూ శ్రావణమాస శుభ సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. శ్రావణమాసము అదేవిధంగా దసరా, దీపావళి, వినాయక చవితి పండుగల్ని దృష్టిలో ఉంచుకొని మరి ఇప్పుడే వినతి పత్రం సమర్పించడం జరిగింది. ముఖ్యంగా దేవాలయాల్లో శుభ్రం చేయాలని చెప్పి రోజు శ్రావణమాసం ఏమైతే సోమవారము, శుక్రవారము, శనివారము, ఆంజనేయ స్వామి దేవాలయాలను శుభ్రపరచాలని చెప్పి వినతి పత్రం సమర్పించడం జరిగింది. అదేవిధంగా ఈ వర్షాలు ఏమైతే జరుగుతున్నాయో లోతట్టు ప్రాంతంలో వాటర్ ఏమైతే ఫ్లోరింగ్ అవుతున్నాయో, నిలబడుతున్నాయో అక్కడ బుర్జా, అదేవిధంగా ఇతరత్ర వ్యర్థాలు కూడా అక్కడ జామ్ అయ్యి దాని మూలాన ప్రజలకు అంటువ్యాధులు వచ్చే ప్రమాదం ఉంది. అక్కడ బ్లీచింగ్ పౌడర్ చల్లాలని అని చెప్పి మేము కమిషనర్ గారికి చెప్పినాం. ఇంతవరకు ఎప్పుడు చల్లలే. ఖచ్చితంగా ఇప్పుడు చల్లలేదంటే ఖచ్చితంగా మేమే, మా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు వచ్చి ఆ స్టోర్ రూమ్ తాళం విరగొట్టి మేమే స్వయాన మేము పోయి బ్లీచింగ్ పౌడర్ చల్తామని కూడా కమిషనర్ గారి దృష్టికి తీసుకురావడం జరిగిందని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఏమైతే కరెంటు లైట్లు రిపేరింగ్, ఒక్క లైట్ రిపేరింగ్, ఒక్క పోల్ రిపేరింగ్ చెప్తే కంప్లైంట్ ఇస్తే 5 రోజులు అవుతుంది.
వాళ్ళు పొద్దున్న 10 గంటలకు రావాలి, సాయంత్రం 5 గంటల వరకు ఇక్కడనే వాళ్ళు మొత్తం స్టాఫ్ అంతా ఇక్కడనే ఉండాలి. పొద్దున్న 8 నుంచి 10 గంటల వరకు వచ్చేసి 2 గంటలు మాత్రమే డ్యూటీ చేసి ఇంటికి వెళ్ళిపోతున్నారు. అది చెల్లదని చెప్పి కమిషనర్ గారి దృష్టికి కూడా తీసుకొచ్చినాం. ఖచ్చితంగా ఇమీడియట్లీ పొద్దున్న కంప్లైంట్ ఇచ్చినట్టే సాయంత్రం వరకు ఆ లైట్ రిపేరింగ్ చేయాలి. ఎందుకంటే వర్షాకాలం ఉంది, చీకటి ఉంది, ఖచ్చితంగా మీరు రిపేరింగ్ చేయాలని చెప్పి కూడా కమిషనర్ గారికి దృష్టికి తీసుకొచ్చినాం. అదేవిధంగా ఏమైతే వాటర్ మున్సిపాలిటీ వాటర్ ఏమైతే సప్లై అవుతున్నది సమయపాలన లేదు కాబట్టి సమయపాలన కరెక్ట్గా ఉదయం 10 కానీ లేకుంటే 11 గంటల వరకు వదలాలని చెప్పి మేము ఈ సందర్భంగా అది కూడా కమిషనర్ గారికి తెచ్చినాము. ఈ సమస్యలు పరిష్కరించకపోతే పెద్ద ఎత్తున భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యాన మున్సిపాలిటీ ముట్టడి కార్యక్రమం చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. చేయండి, షేర్ చేయండి, కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.